ఏంటి మనసు ఎటో వెళ్ళిపోయిందా? అద్దం ముందు నిలబడి అన్ని మెలకులు తిరుగుతున్నావు. అయినా కాబోయే శ్రీవారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా. ఇంకా ఎందుకే ఆలస్యం? ఈ విషయాన్ని వెంటనే అమ్మతో చెప్తాను. నువ్వు ఇక్కడ ఆయన అక్కడా కాకుండా ఇద్దరూ ఒకే చోట ఉండొచ్చు. అమ్మా! ప్రియా, అప్పుడే చెప్పొద్దు. ఎందుకే చెప్పొద్దనేది? ఈ లవ్ ట్రాక్ ఇంకొన్ని రోజులు నడుపుతావా? ఆలస్యం అమృతం విషం అన్నారు తెలుసా? అయినా అమ్మకు కూడా నీ దిలీప్ బానే నచ్చాడు కదా. ఇలాంటి అబ్బాయి అల్లుడైతే బాగుంటుంది అని కూడా చెప్పింది కదా. అట్నుంచి లైన్ క్లియర్, ఇట్నుంచి కూడా ఓకే సిగ్నల్. ఇంకా లేట్ ఎందుకే? రూట్ క్లియర్ చేసుకోక. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో, ఇక నీ పని జోరుగా హుషారుగా షికారు పోదమా. ఉండు, అమ్మతో చెప్తాను. అమ్మా! అమ్మా! ప్రియా, ఆగు. అమ్మా! అమ్మా! ఏంటి ఆ అరుపులు? నాన్నగారు నిన్ను అన్నయ్యని భోజనానికి రమ్మని పిలు. నాన్నా, అన్నయ్య. నువ్వేంటి అక్కడే నిలబడ్డావు? రా. అవును, రమ్య పడుకుందా? అవునమ్మా, పడుకుంది. అమ్మా, నాన్న, అన్నయ్య, మీరందరూ జాగ్రత్తగా వినండి. నేను ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఏంటి అంత ముఖ్యమైన విషయం? అంతా చెప్పిన తర్వాత నన్ను మాత్రం తిట్టకూడదు, తప్పు పట్టకూడదు. మరో కండిషన్, నేను మాట్లాడేటప్పుడు ఎవ్వరూ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. అబ్బా సర్లే చెప్పవే. ఈ ఇంట్లో ఎవర్నో డాష్ 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 డింగ్ డింగ్ డింగ్. ఆ బిల్డప్ లేకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. మన ఫ్యామిలీ రాకుమారి ఒక రాజకుమారుణ్ణి ప్రేమిస్తుందా? ఆ రాకుమారుడెవరో, ఆ రాకుమారి ఎవరో అనేది సస్పెన్స్. అది క్లియర్ గా తెలుసుకొని మీరు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు మన ఇంట్లో తోరణాలు, బాజాలు, పప్పు అన్నం, పిప్పి డమ్ డమ్ డమ్. ఏంటి నువ్వు? నువ్వేంటి మధ్యలో? జవాబు చెప్పాల్సింది వీళ్ళు. ఏంటి మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు వెనక్కలాగుతున్నారు? అసలు మ్యాటర్ ఏంటి? ప్రియా, మాటలాపి అసలు విషయం చెప్పవే. అమ్మా, నేను ముందే చెప్పాను కదా, కోప్పడ్డాలు ఉండకూడదు అని, దబాయింపులు, మధ్యలో తలదూర్చడాలు చల్లవు అని. మీరిలా బెదిరిస్తే నేను అసలు చెప్పనుగాక చెప్పను. దాని సంగతి తెలిసిందే కదా, వదిలేయ్. ఎవరేమనర్లే గాని నువ్వు చెప్పమ్మా. నాన్న, మన కావ్యకి కావ్యకి వినోద్ అన్నయ్య ఆఫీస్ మేనేజర్ దిలీప్ గారు ఉన్నారే, ఆయనంటే దీనికి అది. అదే? అవును, ఆయనకు కూడా మన కావ్య అంటే ఇది. ఇదే? ఏయ్, నువ్వేంటి లేచావు? కూర్చో. అమ్మా, దాన్ని ఊరికే బెదిరించకు. నన్ను విషయం పూర్తిగా చెప్పని. అది ఇది అని సాగదీయకుండా అసలు విషయం చెప్పవే. అటు దిలీప్ గారు, ఇటు కావ్య ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇద్దరి మధ్య లవ్ మొదలైంది. నువ్వే అన్నావు కదమ్మా, అలాంటి అబ్బాయి మన కావ్యకి భర్తగా లభిస్తే బాగుండేది అని. అదే నిజం కాబోతుంది. నీ కోరిక నెరవేరబోతుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన ఈ ఇంటి అల్లుడు కావడం మీ అందరికీ ఇష్టమేనా? నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఇక మీ ఆలోచనలు మీవి, కావ్య కళ్ళలు కావ్యవి. నాకు ఆకలేస్తుంది, నేను భోంచేస్తాను. ఏయ్, ఏంటి నువ్వనేది? పిల్లలాటలు కాదు కదా, తమాషా మాటలు అంటలేదు కదా. ఇంత పెద్ద విషయాన్ని అంత తేలిక చెప్పేసి నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టండి అని జోకులేస్తావా? నువ్వు చెప్పేది నిజమేనా, లేకపోతే దాన్ని ఆటలు పట్టిస్తున్నావా? అమ్మా, ఇదిగో ఈ అన్నం మీదొట్టు, నేను చెప్పేది 100% ట్రూ.
ఇది మనసు పారేసుకుంది. ఇదే కాదు, ఇద్దరూ మనసు పారేసుకున్నారు. మీరు ఊ అంటే పాపం డ్యూయట్స్ పాడేసుకుంటారు. ప్రియా, కావ్య దిలీప్లు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నువ్వెలా కన్ఫర్మ్ చేసి చెప్తున్నావు? ఎలా అంటే ఈరోజు సుప్రభాత వేళలో అమ్మవారి సన్నిధిలో ఈ చిలక గోరింక మనసు విప్పి మాట్లాడుకున్నారు గనుక, ఒకరిష్టానికి మరొకరు పచ్చజెండ ఊపారు గనక, సమయానికి గుడి గంటలు మోగాయి గనక, అమ్మవారి పాదాల దగ్గర ఓ పువ్వు రాలి పడింది గనక, ఈవిడిగారి బుగ్గలు ఎర్రబడ్డాయి గనక, ఆ విషయాలు తలుచుకుంటూ ఈవిడిగారు అద్దం ముందు 36 మెలకలు తిరిగింది గనక. చాలా అన్నయ్య. కావ్య, ప్రియ చెప్పింది నిజమేనా? అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. అది చెప్పేది నిజమేనా? అబ్బా, ఎంత షాక్ ఇచ్చావన్నయ్య. సెకండ్స్ లో చెమటలు పట్టించావు. ఇంకాసేపు అయితే హార్ట్ బీట్ ఆగిపోయేది, ప్రాణాలు పోయేవి. దిలీప్ మంచి కుర్రోడే, మంచి ఉద్యోగం, మంచి సాంప్రదాయమైన కుటుంబం. కావ్య అబ్బాయిని ఇష్టపడటంలో తప్పులేదు. అతను కావ్యని ఇష్టపడటం సంతోషించదగ్గ విషయమే. కానీ అన్ని విషయాలు మీకు మీరే నిర్ణయించుకోకూడదు. పెద్దవాళ్ళం మేము మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అందాక ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం మంచిది. అందుకే కదా నాన్న విషయం మీకు చెప్పింది. బాధ్యతలు నిర్వహించాల్సింది మీరే కదా. కావ్య దిలీప్ల అభిప్రాయం మీ ముందు పెట్టాను. ఇక ఓ మంచి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. కావ్య, నువ్వు నిజంగా దిలీప్ సార్ని గుళ్ళో కలిసావా? ఆయనతో మ్యారేజ్ విషయం క్లియర్గా మాట్లాడావా? అవునన్నయ్య, దిలీప్ గారు నేను పర్సనల్గా చాలా ఓపెన్గా డిస్కస్ చేసుకున్నా. ఆయన మనసు విప్పి తన మనసులో ఉన్న అభిప్రాయాలన్నీ నాకు చెప్పారు. మ్యారేజ్ విషయం కూడా మాట్లాడుకున్నావన్నయ్య. అమ్మా, ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి? ఇంక ఈ విషయంలో చెప్పడానికి ఏముందిరా? అన్ని విధాలా ఆ అబ్బాయి మన కావ్యకి ఈడు జోడుగా ఉంటాడు. అలాంటి అబ్బాయి మన కావ్యకి భర్తగా రావడం దాని అదృష్టమే కాదు, మన అదృష్టం కూడా. అతను ఇష్టపడ్డాడు, పెళ్లి కూడా అంగీకరించాడు అని చెప్తున్నారుగా, మరీ మంచిది. వినోద్, ఇంకెవరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన పనిలేదురా. ఇదంతా కావ్య చేసుకున్న పుణ్యం. ఇంక చర్చించాల్సిన పనిలేదు. అనవసరంగా వాయిదాలు వేయకుండా నువ్వు మాట్లాడితే మాట్లాడు, లేదు మమ్మల్ని మాట్లాడమంటే మేము మాట్లాడతాం. అదంటే ఇష్టమని దానికి ఉద్యోగం ఇప్పించినప్పుడే అర్థమైందిరా. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు ఆలస్యం మంచిది కాదు. ముందుగా ఈ విషయం నేను సార్తో మాట్లాడతాను. ఓకే ఓకే అన్నయ్య, గో హెడ్. ముందు మర్యాదపూర్వకంగా మాట్లాడండి, తర్వాత నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత హనీమూన్. కావ్య, ట్రాన్స్లోకి వెళ్ళావా? తినవే, తిను. ఆ? ఆ? అర్చన, అత్తయ్య మీరా ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య. అక్క అక్క, రాక్క ఎలా ఉన్నావు? నాకేవక్క గుండ్రాయిలా ఉన్నాను. ఒంట్లో బాగానే ఉన్నా, ఇంట్లో మాత్రం బాగాలేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. నువ్వేం బాధపడకక్కయ్య. నాకు జరిగిందంతా తెలిసింది. కొంచెం బాధపడ్డాను కూడా. ఏదో చిన్నతనం,
ఒక్క అబద్ధానికి 100 అబద్ధాలాడి నిజం చేయలేకపోయారు. అర్చన, నువ్వేం అపార్థం చేసుకోకమ్మా. ఈ కుటుంబాన్ని ఉద్ధరించడానికే కదా నువ్వు మీ ఆయన కలిసి ఇలా అబద్ధం చెప్పారు. దాంట్లో ఏం తప్పు లేదులే. నీ టైం బాగోలేక ఏదో నీ డ్రామా బయటపడింది. అదే అంతా బాగుంటే మీరే గెలిచేవాళ్ళు, మీదే నిజమయ్యేది. ఆయన నువ్వు వచ్చాక అన్ని శుభాలేనమ్మా. జరిగిపోయిన దాని గురించి నువ్వేం బాధపడకు. నువ్వు అడుగు పెట్టావు, వీళ్ళు ఒక స్థలం కొనగలిగారు. అలాగే నువ్వు నెల తప్పావనగానే సంతోషపడ్డారు. అయ్యో నామతి మండా, వచ్చినప్పటి నుంచి ఇలా నిలబెట్టి మాట్లాడేస్తున్నాను. రాక్క, అలా కూర్చొని మాట్లాడుకుందాం. అర్చన, కాఫీ తీసుకురమ్మా. అయ్యో, కాఫీ టీవీలు ఏమవుతాక, ఇప్పుడే తాగేసి వచ్చాను. మీ పనులు మీరు చేసుకోండి అక్క. ఒక్క నిమిషం అక్క, చాప తీసుకొస్తాను. అబ్బబ్బా, చాపా కుర్చీ, నేనేమైనా పరాయిదన్నా మర్యాదలు చేయడానికి? నేను ఇక్కడ కూర్చుంటాలేక నువ్వు కూడా కూర్చో. అక్క, ఈ ఇంట్లో వారసుడు రాబోతున్నాడని, మీకు మనవడు పుట్టబోతున్నాడని పోళ్ళంత సంతోషపడ్డారు. పడినంతసేపు పట్టలేదు, తుస్సుమనిపించేశారు. వాళ్ళ అబద్ధం మిమ్మల్ని బాగా బాధ పెట్టినట్టుంది. నువ్వన్నది కూడా నిజమేనక్క. అసలే మా టైం బాగాలేదు. ఇదంతా మా కర్మ. అయినా ఆ స్థలం కొంటే యోగం పడుతుంది, రాజయోగం మహారాజయోగం అన్నారు. యోగం సంగతి దేవుడు ఎరుగున్నాడు. ఉన్న ముఖం మాడినట్టు అయింది. కంగారు పడకక్క. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఒకసారి స్థలం చూస్తే నాకున్న అనుభవం బట్టి శాస్త్రం తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. దోషం సరిచేసుకోవచ్చక్క. అయినా నేనింతవరకు మీరు కొన్న స్థలమే చూడలేదక్క. ఒకసారి చూసొద్దామక్క. ఈ మధ్య మీరేమైనా చూసొచ్చారేంటి? నా మొహానికి చూసినట్టే ఉందిలే. ఇదిగో గిజ్జిగాడి గూళ్ళాగా నా చుట్టూ ఎప్పుడూ సమస్యలే. కొన్ననాడు చూడటమే, మళ్ళీ చూసే టైం ఎక్కడ ఏడ్చొచ్చింది. మన స్థలం అప్పుడప్పుడు చూస్తూ రావాలక్క. అవును, రేపేమన్నా నీకు పనుందా? లేకపోతే రేపు వెళ్ళి చూసొద్దామా? రేపా? ఏ, రేపేమన్నా పనుందా? నువ్వు నేను వెళదాం అక్క, లేకపోతే కవితను కూడా తోడు తీసుకెళ్దాం. సరే, అలాగే వెళదాం లెక్క. మరి నేను వెళ్ళొస్తానక్క. ఏంటక్క అంత తొందర? కనీసం కాఫీ అన్నా తాకుండా వెళ్తానంటావే? మన మధ్య మర్యాదలు ఎందుకక్క? ఇది నా ఇల్లే అనుకుంటాను. వస్తానక్క. సరే. అర్చన కూడా చెప్పు. పేరు కావ్య అమ్మ, చాలా మంచి అమ్మాయి. వాళ్ళు అన్ని విధాలా నాకు నచ్చారు. అమ్మాయి కూడా చాలా మంచిది. అది అసలు ఒక సినిమా కథలా జరిగిపోయింది. అదేం లేదమ్మా, జనరల్గా కలిసి అభిప్రాయాలు పంచుకున్నాం. నా మనసులో మాట చెప్పాను, తను తన అభిప్రాయాలు చెప్పింది. నా పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. ఆ విషయాల తరువాత మీరు మాట్లాడాలమ్మా. నేను సరేనన్నానుగా, ఇక మీ ఇష్టం. అమ్మా, నేను పెళ్లికి ఓకే అన్నాను కదా అని ఆనందంలో మీరు మీ ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. టైంకి మందులు అవి వేసుకోవాలి. వీలైనంత త్వరగా బయలుదేరండి అమ్మా. ఉంటాను. వినోద్, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను సార్. మా అమ్మగారు వినోద్. అర్థమైంది సార్, మీరు మాట్లాడిందంతా విన్నాను. మా వాళ్ళు పెళ్లి ప్రస్తావన తెచ్చారు, నేను సరే అన్నాను. చాలా సంతోషం సార్. పెళ్లి విషయం కావ్య కూడా చెప్పింది. ఏంటి, కావ్య చెప్పిందా? అవును సార్, మీరు గుళ్ళో కలిసారట కదా, ఆ విషయం కావ్య చెప్పింది. అంటే గుళ్ళో కలిసిన విషయం కూడా చెప్పిందా? సారీ వినోద్. చెప్తే తప్పే ఉంది సార్, అనవసరంగా సారీ చెప్తారు. మేము మిమ్మల్ని ఏం పరాయి వాళ్ళు అనుకోవట్లేదు కదా. అది మీ మంచితనం. ఏదైనా నా పెళ్లి విషయం మా అమ్మా నాన్నలకే తెలుసు అనుకున్నాను. కావ్య ద్వారా మీ ఇంట్లో కూడా తెలిసిపోయింది. వాస్తవానికి అంత ముఖ్యమైన విషయం నాకు నేనుగా చెప్తే బాగుండేదని నా ఫీలింగ్. పర్వాలేదు సార్, ఎలా తెలిస్తేనే సంతోషించదగ్గ విషయమేగా సార్. మిగతా ఏర్పాట్లు అవన్నీ ఇక అమ్మా నాన్న చూసుకుంటారు. రమ్మన్నానుగా, వస్తారులేండి. సరే పదండి, మన మీటింగ్ టైం అయింది. అలాగే సార్. పర్వాలేదక్క.
మంచి ఏరియాలోనే స్థలం కొన్నావు. చుట్టూ బిల్డింగ్స్ కూడా కడుతున్నారు. త్వరలోనే మీ ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుందక్క. దాని సంగతి తర్వాత. అదేంటి కవిత, ఈ స్థలమే కదా మనకు బ్రోకర్ చూపించింది. ఇక్కడ ఎవరో ఇల్లు కడుతున్నారేంటి? ఏంటక్క నువ్వు అనేది? నీ స్థలంలో మరొకరు ఇల్లు కడుతున్నారా? అదెలా కుదురుతుందక్క? అదే కదా నాకు అర్థం కావట్లేదు. అయ్యో 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 అయ్యో, ఇదెక్కడ గొడవరా దేవుడా. అయ్యో ఆపండయ్యా, ముందు పని ఆపండి. ఇదేంటయ్యా మా స్థలంలో ఇల్లు కడుతున్నారు? ఏంటి పనాపాలా? అసలు మీరెవరమ్మా? నేనెవర్నా? ఈ స్థలం ఓనర్ని. ఈ స్థలం నాదయ్యా. ఇక్కడ ఇల్లు కట్టడానికి మీరెవరు అని అడగాల్సింది నేను. ముందు పని ఆపండయ్యా. ఏంటి ఈ స్థలం మీద? అడిగోనమ్మా, అక్కడున్నాడు ఈ స్థలం ఓనరు, వెళ్ళి అడగండి. ఏంటి అతను ఓనరా? ఈ స్థలం ఏమో తేలుస్తానుండు. ఏమనుకుంటున్నాడో ఏంటో. చెప్పబోయా, డాక్యుమెంట్స్ చేతికొచ్చాయా? ఏంటండి ఏంటి దౌర్జన్యం? మా స్థలంలో ఇల్లు కడుతున్నారేంటి మీరు? ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటమ్మా? ఈ స్థలం నాది. ఇక్కడ మీరు ఇల్లు కడుతున్నారేంటి అని అడుగుతున్నాను. ఏంటి ఈ స్థలం మీదా? అవును. ఏమ్మా అసలు మీరెవరు? ఆ మాట అనాల్సింది నేను. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఆ స్థలం నేను కొన్నాను. అదిగో ఆ పక్కది ఈ అమ్మాయి కొంది. అవునండి, మా అక్కయ్య చెప్పేది నిజమే. వాళ్ళు పక్క ఫ్లాట్స్ కొన్నారు, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఇది మరీ బాగుందండి. చూడండి, ఈ స్థలం తరతరాల నుంచి మాకు వారసత్వంగా సంక్రమించింది. దీని ఓనర్స్ మేము. ఈ స్థలాలు ఎవరికీ అమ్మలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు. నాకు కావలసినంత ఆస్తుంది. నాకు తెలియకుండా నా పొలం కొన్నాం, రిజిస్ట్రేషన్ అయిందని కథలు చెప్తారేంటి? మేం కథలు చెప్పడం కాదు, మీరు అబద్ధం ఆడుతున్నారు. 3 లక్షలు, అక్షరాల 3 లక్షలు పోసుకున్నాం ఈ స్థలాన్ని. చూడండమ్మా, ఈ స్థలం చూపించి మీకెవరో మోసం చేశారు. అయినా స్థలం కొనే ముందు రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ తీసుకున్నారా? ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడారా? రెవెన్యూ రికార్డ్స్ చూసారా? అసైన్ ల్యాండా, పట్టా భూమా, పోరంబోకా, లింక్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశారా? అన్నీ ఉంటేనే ఒకే స్థలాన్ని 10 మందికి అమ్ముతున్నారు. మీరేమీ జాగ్రత్తలు తీసుకున్నట్లేదే. అందుకే వాడెవడో మీకు బాగా కుచ్చుటప్పి పెట్టాడు. ఏంటక్క ఇది? వీడు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరు దగా పడినట్టే ఉందే. అవును, వాళ్ళు చెప్పినట్టు అన్ని కాగితాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నారా? ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందక్క. ఓరి దేవుడా, అదే జరిగితే నేనేం కావాలి? 1, 2, 3 లక్షల రూపాయలు నానా కష్టాలు పడి ఎంత రాతంతం చేసి డబ్బులు కూడబెట్టానో మీకు తెలుసు కదా. పడ్డ కష్టమంతా బూడిద పాలేనా? నా బతుకు బజారు పాలేనా? ఏమండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మీరు చెప్పేదంతా నిజమేనా? ఇది నిజంగా మీ స్థలమేనా? ఇది మరీ బాగుందమ్మా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళని పోయి అడగండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వీళ్ళు మోసపోయినట్టే కనిపిస్తున్నారు. కావాలంటే నా డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. మీకు చేతనైతే ఆ డబ్బు తీసుకున్నాను పట్టుకుని 4 తగిలించి నిజం కక్కించండి. మీరు నా టైం వేస్ట్ చేయకండి, వెళ్ళండి. ఏమండి? కవిత, అమ్మా, ఆ బ్రోకర్కి ఫోన్ చేయి. అలాగేనమ్మా. అక్క, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా కాళ్ళు చేతులు ఆటం లేదు. నా నెత్తిన నేనే మన్ను పోసుకున్నట్టు అయింది. కాస్త ఓపిక పట్టక్క. ఏమైంది కవిత? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. అయ్యో, నగలన్నీ కొదవ పెట్టి డబ్బులు తీసుకొచ్చానే. ఇప్పుడు ఆ స్థలం పోతే ఇంట్లో వాళ్ళకి నేనేమని సమాధానం చెప్పాలి? నా ముఖం ఎలా చూపించాలి? కవిత, ఆ బ్రోకర్ అడ్రస్ తెలుసా? ఉందమ్మా. అక్క, మనం బ్రోకర్ ఇంటికి వెళ్దాం. పద పదక్క. రాక్క, రా కవిత. పిన్ని, ఈ ఇల్లే పిన్ని. ఇదేంటక్క తాళం వేసింది? అదిగో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడుగుతాం. పద రా. ఏమండి, ఈ ఇంట్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ కృష్ణ అని ఉండేవారు కదా? అవునండి. తాళం వేసిందేంటి? లేరండి. ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడికి వెళ్ళారో తెలుసా అండి మీకు? వివరాలు తెలియగానే 2 రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడండి.